రూలింగ్, ఐరనింగ్, పాలిషింగ్ ఈ అన్ని 3-in-1 ప్రాసెస్ సింగిల్ మిషన్ మీద అవుతుంది. స్టాండర్డ్ గా ఇప్పటిదాకా నేను 600 డ్రమ్ సైజ్ నేను వాడినాను. ఎందుకంటే అవుట్పుట్ కానివ్వండి ఆ ఫినిషింగ్ రోలర్ సైజ్ పైన మీకు ఎక్కువ ఉంటుంది. సిల్క్ సారీ ఉన్నది అనుకోండి, మాన్యువల్ గా టెంపరేచర్ సెట్ చేసుకుని ఈ ఆప్షన్ ఈ ఫెసిలిటీ మనం మిషన్ లో ఇస్తున్నాం. గ్యాస్ కమ్ ఎలక్ట్రిక్ మోడల్. గ్యాస్ మనం రెగ్యులేటర్ ఆన్ చేస్తాం, డైరెక్ట్ గా పాస్ కాదు. సాలిడ్ వాల్ అని ఒకటి గ్యాస్ సేఫ్టీ ఇస్తాను. దీనిపైన మీరు మాన్యువల్ ఐరనింగ్ కాకుండా ఆటోమేషన్ ఐరనింగ్ చేయొచ్చు. మల్టీపర్పస్ టేబుల్ వర్క్ ఉన్న ఏదైనా దీనిపైన ఐరన్ చేయొచ్చు. దీని నెంబర్ 10 లీటర్స్ బాయిలర్, 900 వాట్స్ స్టీమ్ ఐరన్ బాక్స్. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం అర్బన్ లాండ్రీ హబ్ దగ్గర ఉన్నాము. ఇది లాండ్రీ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్ అండ్ సర్వీస్ అండి. ఇది అల్వాల్ హైదరాబాద్ లో ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. సో ఇప్పుడు మనం లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా రకాల మిషన్స్ ఉన్నాయి. మనకి స్పెషల్ గా మిషన్ ఏంటంటే శారీ రోలింగ్ మిషన్. అసలు దీని గురించి సార్ మన ముందు ఉన్నారు. సార్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ హాయ్ అండి. సార్ మాకు శారీ రోలింగ్ మిషన్ గురించి కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అది ఎలా యూజ్ చేస్తారు అండ్ ఏంటి ఇందులో స్పెషల్? డెఫినెట్ గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్ అండి. ఇంతకు ముందు నా ఛానల్ లో ఏదైతే వీడియోస్ పోస్ట్ చేసినామో చాలా మందికి చాలా నచ్చింది. ఇంకొకసారి మళ్ళీ డీటెయిల్ గా శారీ రోలింగ్ మిషన్ నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ఏం స్పెషలైజేషన్ మీకు చెప్తాను మేడం. సో బేసిక్ గా ఇది శారీ ఐరనింగ్ మిషన్ మేడం. దీనిపైన ఏమేమి వర్క్స్ అవుతుంది, సో రోలింగ్ అంటాము, ఐరనింగ్ అంటాము, దాని తర్వాత మనము పాలిషింగ్ అంటాము, లేదా స్టార్చ్ ఐరనింగ్ అంటాము. ఈ అన్ని 3-in-1 ప్రాసెస్ సింగిల్ మిషన్ మీద అవుతుందండి. సో డిఫరెన్స్ ఏమున్నది, ఏ మోడల్స్ నేను ఇస్తున్నాను, వాట్ ఈస్ డ్రమ్ సైజ్, ఇదంతా ఒక డీటెయిల్ గా మీకు చెప్తానండి. ప్లీజ్ కమండి చెప్తాను నేను. సో మేడం, సో స్టార్టింగ్ ఏదైతే శారీ రోలింగ్ మిషన్ అంటామో దీంట్లో డ్రమ్ సైజ్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ. సో అట్లా అంటే ఈ డ్రమ్ ఏదైతే చూస్తుండ్రో మీరు డిఫరెన్స్ ఉన్నదా మేడం మీకు? అది పెద్ద సైజ్ ఉంది, ఇది కొంచెం. ఎగ్జాక్ట్లీ. సో త్రూఅవుట్ లో మన హైదరాబాద్ మార్కెట్ కానివ్వండి, లేకుంటే ఇండియన్ మార్కెట్ లో కానీ మీ సింపుల్ లాంగ్వేజ్ లో నేను చెప్తున్నానండి. 18 ఇంచెస్ క్లారిటీ ఉన్నదా మేడం? సర్కులర్ గా మనం చేసుకుంటే 400 డయాడ్ డ్రమ్ సైజ్ అంటామండి. ఓకే. ఇది వచ్చి 24 ఇంచెస్ సర్క్యులర్ గా మనం ఎప్పుడైతే తీసుకున్నామో 600 డయాడ్ డ్రమ్ సైజ్ అంటాము. బట్ దీనికి డిఫరెన్స్ ఇప్పుడు మీరు అడగొచ్చు, ఎందుకు సార్ పెద్దగా ఇస్తున్నారు చిన్నగా ఇస్తున్నారు? శారీ ఎంతసేపు రోలర్ పైన ఉన్నదో మేడం అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది. పాయింట్ నెంబర్ 1 రైట్. ప్లీజ్ కమండి మిషన్ కూడా వెళ్దాం. ఇది 600 డయాడ్ డ్రమ్ సైజ్ అండి. ఇది 24 ఇంచెస్ ఎగ్జాక్ట్లీ. దానికంటే పెద్దది, దానికన్నా పెద్దది ఆ సెకండ్ మోడల్ సార్ 600 డయామీటర్ అది. సో బేసిక్ గా ఇప్పుడు మీరు చూసిండ్రో ఏదైతే చూసిండ్రో నా మిషన్ లో ఇది 600 డయాడ్ డ్రమ్ సైజ్ అండి. స్టాండర్డ్ గా ఇప్పటిదాకా నేను 600 డయాడ్ డ్రమ్ సైజ్ నేను వాడినానండి కస్టమర్స్ కి. ఎందుకంటే ఆ అవుట్పుట్ కానివ్వండి, సరేనా, ఆ ఫినిషింగ్ కానివ్వండి 600 డయా రోలర్ సైజ్ పైన మీకు ఎక్కువ ఉంటుంది. అండ్ ఏదైతే మీరు ఇది స్టీల్ లాగా చూస్తున్నారో ఇది బేసిక్ గా మేము ఏం చేస్తామంటే మీ సింపుల్ లాంగ్వేజ్ లో మాట్లాడతాను మేడం నేను. అంటే మీకు స్టీల్ ప్లేటింగ్ అంటే ఐడియా ఉన్నదో? ఎగ్జాక్ట్లీ. సో టెక్నికల్ గా నేను మాట్లాడితే హార్డ్ కోర్ క్రోమింగ్ అంటాము. సో బేసిక్ గా ఇప్పుడు మనం హైదరాబాద్ కాకుండా ఇఫ్ ఐ ట్రావెల్ టు విజయవాడ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, ఆర్ ఎక్కడైతే సీ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ మాయిశ్చర్ హ్యూమిడ్ ఎక్కువ ఉంటుంది అక్కడ మీకు. సో ఆ ప్లేసెస్ లో మేము అది రోలర్ అని ఒకటి ఏదైతే ఉన్నదో అది తుప్పు పట్టకుండా స్టీల్ ప్లేటింగ్ అని ఒకటి ఇస్తామండి. సో మీ రోలర్ లైఫ్ మీకు అట్లీస్ట్ రావాలా మీకు అంటే 0.5 స్టీల్ ప్లేటింగ్ అంటే హార్డ్ కోర్ క్రోమింగ్ ఈ మిషన్ లో ఇస్తున్నాను. ఎస్. అండ్ సెకండ్ థింగ్, మిషన్ లో సెన్సర్ రైట్. ఈ సెన్సర్ మీకు ఇక్కడ రైట్ నౌ టెంపరేచర్ కనిపిస్తుంది. ఈ 30 డిగ్రీ ఉన్నది. ఈ 30 డిగ్రీ దిస్ ఇస్ నాట్ ఏమంటారు రోలర్ టెంపరేచర్, దిస్ ఇస్ రూమ్ టెంపరేచర్. ఓకే రైట్. సెకండ్ వర్జన్ కి వస్తాను మీకు. ఇప్పుడు టైప్స్ ఆఫ్ సారీస్ మాట్లాడతాను మేడం. టైప్స్ ఆఫ్ సారీస్ లో ఏమేమి వస్తుంది? టైప్స్ ఆఫ్ సారీస్ మాట్లాడతాను. టైప్స్ ఆఫ్ సారీస్ లో ఏమేమి వస్తుంది మీకు? బేసిక్ గా ABCD నుంచి నేను వస్తాను. సో బేసిక్ అందరికన్నా లో టెంపరేచర్ కావాల్సింది మనకి సిల్క్, దాని తర్వాత పాలిస్టర్ తర్వాత క్రేప్ సారీలు, షిఫాన్ సారీలు, దీనికంతా లీస్ట్ కావాలా మేడం. అట్లాంటి ఒక 60-65 డిగ్రీ ఉన్నది అనుకోండి సరిపోతుంది. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ సారీస్ అట్లాంటి బేసిక్ గా గద్వాల్ సారీస్ కానివ్వండి, లేదా పట్టు సారీస్ కానివ్వండి, లేదా కాటన్ సారీస్ కానివ్వండి, దీనికన్నా ఒక 80 to 85 డిగ్రీ టెంపరేచర్ మనకి సెట్ చేసుకోవచ్చు మనం. సో ఈ టెంపరేచర్ ఇక్కడ ఈ విధంగా ఇది ఒక లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ 90 డిగ్రీ అని చూపిస్తుంది. దీన్ని ప్లస్ లేకుంటే మైనస్ మనం చేసుకోవచ్చు మనము. అట్లాంటి ఇప్పుడు మన సిల్క్ సారీ ఉన్నది అనుకోండి. సో మాన్యువల్ గా టెంపరేచర్ సెట్ చేసుకోండి మేడం. మీరు 65 డిగ్రీ అంటున్నారు, 65 డిగ్రీ పెట్టేసుకోండి మేడం మీరు, సరేనా. లేదా 70 డిగ్రీ కావాలా మీకు, 70 డిగ్రీ పెట్టేసుకోండి. సో ఈ ఆప్షన్ ఈ ఫెసిలిటీ మనం మిషన్ లో ఇస్తున్నానండి నేను. సో అంటే ఎక్కువ ఐడియా లేని వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు హ్యాపీగా మేడం. మేడం ఎవరైనా బేసిక్ గా చూడండి మేడం, హౌస్ వైఫ్స్ ఉన్నారు, సరేనా. హౌస్ వైఫ్స్ మెయిన్ హౌస్ వైఫ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏదో బిజినెస్ చేయాలనుకుంటారు, ఇంట్లో ఉండి బిజినెస్ చేయాలనుకుంటారు. సో వాళ్ళకి కానివ్వండి, లేదా ఎగ్జిస్టింగ్ లాండ్రీస్ కానివ్వండి, లేదా మెయిన్ మన మిషన్ ఎక్కడ
చేస్తామంటే ఎక్కడైతే సారీ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో వాళ్ళకి మన ఎక్విప్మెంట్ మనకి సప్లై చేస్తామండి. మన దగ్గర మిషన్స్ తీసుకున్న వాళ్ళకి ఐడియా లేదు, లేకపోతే ఏమన్నా మీరు చెప్తారా? మేడం కంప్లీట్ మిషన్ తీసుకున్నాక 1 డే లేదా 2 డేస్ నేనే అక్కడ వెళ్ళేసి ఉండేసి దాని తర్వాత వాళ్ళకి మీకు ట్రయల్ కానివ్వండి, డెమో కానివ్వండి, ఏ విధంగా మిషన్ వాడాలా ఇదంతా క్లియర్ గా చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరుతానండి నేను. ఓకే, సో ఆ ఫెసిలిటీ కూడా ఇస్తాను మేడం. రైట్. సో అంటే బయట కూడా చూసుకుంటే చాలా ఉన్నాయి చేసి, మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే? ఎస్ మేడం, సో దానికి దీనికి డిఫరెన్స్ ఇదే అన్నాను మేడం. ఫస్ట్ మెయిన్ డ్రమ్ సైజ్, సెకండ్ దాని తర్వాత ఆటోమేషన్ అని చెప్తాను. సో వన్ బై వన్ మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ చేసుకుంటూ వెళ్తాను మేడం నేను. సో రైట్ నా ఇప్పుడు మీరు డ్రమ్ సైజ్ చూసుకున్నారు, దాని తర్వాత మీరు టెంపరేచర్ ఎలా సెట్ చేసుకోవాలా ఇది చూసుకున్నారు. సో ఇందాక నేను డ్రమ్ సైజ్ ఇంకా ఆటోమేషన్ గురించి మాట్లాడినాను. సో ఆటోమేషన్ ఎలా చేయొచ్చు అది చూపిస్తాను. ప్లీజ్ కమ్. ఎస్ మేడం. మేడం ఇది గ్యాస్ కమ్ ఎలక్ట్రిక్ మోడల్ అండి. సో బేసిక్ గా మీరు ఒక్కసారి రెగ్యులేటర్ మీరు ఆన్ చేసి ఆఫ్ చేయండి మేడం. ఆన్ బేసిక్ గా ఎన్ని దిస్ థింగ్ మనం గ్యాస్ లా మనం వాడినప్పుడు గ్యాస్ అని ఒకటి లోపల డైరెక్ట్ గా పాస్ కావాలా, కరెక్ట్? మీకు ఏదైనా స్మెల్ ఏదైనా వస్తుందా మేడం? గ్యాస్ ఫ్యాంటాస్టిక్. ప్లీజ్ కమ్ మేడం. ఓకే, ఇక్కడ కూడా ఏం రావట్లేదు స్మెల్. సో బేసిక్ గా ఈ కంపోనెంట్ మనము సాలిడ్ వాల్ అని చెప్తామండి. ఓకే, మీరు ఎప్పుడైతే గ్యాస్ ఆన్ చేస్తారో గ్యాస్ అని డైరెక్ట్ మన మెషిన్ లో వెళ్ళదండి. అట్లాంటి ఈ కంపోనెంట్ ఇది గ్యాస్ ని ఆపుతుంది. అట్లాంటి సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఇది గ్యాస్ సేఫ్టీ మేడం. గ్యాస్ ది మనం సేఫ్టీ ఇస్తామండి, సేఫ్టీ ఫీచర్ మనం ఇస్తామండి. సో బేసిక్ గా సింపుల్ ఉన్నదండి. మెషిన్ మొత్తం ఆన్ చేసినాక మీకు స్టార్ట్ బటన్ నొక్కండి, రెగ్యులేటర్ మీరు ఆన్ చేసిండ్రు సరేనా, మెషిన్ స్టార్ట్ అయిపోయింది. రైట్. ఇప్పుడు గ్యాస్ అనేది మీరు ఆన్ చేస్తారా? చిన్నగా శబ్దం వచ్చిందో గ్యాస్ మనం రెగ్యులేటర్ ఆన్ చేస్తే కూడా గ్యాస్ అని ఒకటి డైరెక్ట్ గా పాస్ కాదు. సాలిడ్ వాల్ అని ఒకటి గ్యాస్ సేఫ్టీ ఇస్తాను. ఏ విధంగా వెలుగుతుందో అది కూడా పోల్ నుంచి చూడండి మేడం, మీకు గ్యాస్ వెలుగుతుందా లేదా కనిపిస్తుంది. ఓకే, సో చూసింటే కదా సార్ ఏ విధంగా మనం సింపుల్ గా మనం ఒక స్విచ్ చేస్తే మనము లోపల బర్నర్ అన్న ఒకటి వెలుగుతుంది. సో మీరు మాన్యువల్ గా మీరు క్యాండిల్ కానివ్వండి లేకుంటే ఫైర్ స్టిక్ కానివ్వండి ఇదంతా ఇక్కడ చూపించేది అవసరం లేదండి. సింపుల్ గా అక్కడ రెగ్యులేటర్ ఆన్ చేయండి, సాలిడ్ వాల్ గ్యాస్ ఆపుతుంది. మీకు ఎప్పుడైతే మీరు స్విచ్ చేస్తారో లోపల బర్నర్ అన్న ఒకటి మనది వెలుగుతుంది మేడం. ఇది అయితే రెడ్ కలర్ వైర్ మీరు చూస్తున్నారో దీన్ని మనం హీట్ ప్రూఫ్ వైర్ అంటాము. ఈ వైర్ వచ్చి మనకి ఈ వైర్ లోపల పంపించున్నాము. ఒక చిన్న టార్చ్ లాగా ఉంటుంది, స్పార్కింగ్ స్విచ్ అని ఒకటి ఉంటుంది. చాలా మంది అంటారు సార్ ఆటోమేషన్ ఫెయిల్ అవుతుందా లేకుంటే అది లోపల వైర్ కాలిపోతుందా? నో, ఈ వైర్ వచ్చి ఒక 160 to 180 డిగ్రీ దాకా టెంపరేచర్ వస్తే కూడా ఆ టెంపరేచర్ ని ఆ వైర్ ఒకటి కాలనియదు మేడం. సో దిస్ ఇస్ ద స్పెషలైజేషన్ రిగార్డింగ్ టు ఆర్ మిషన్. అట్లంటే బేసిక్ గా ఆటోమేషన్ అని ఒకటి ఇస్తున్నాను. సో ఆటోమేషన్ ఎలా వర్క్ చేస్తుంది ఫర్దర్ గా అది కూడా చూపిస్తాను. ఎప్పుడైతే చూసినారో ఇది ఆన్ అయింది. సో గ్యాస్ ఇప్పుడు మనకి గ్యాస్ అని ఒకటి మనకి వన్ సైడ్ హీటింగ్ అవుతుందండి. ఏం లేదండి, చిన్నగా ఫార్వర్డ్ స్విచ్ పెట్టేసుకుని మేడం ఇది మీ బండి ఎక్సిలేటర్ లాగా మేడం. సో మీకు ఎంత ఫాస్ట్ కావాలా ఫాస్ట్ పెట్టొచ్చు, స్లో కావాలా మీరు స్లో పెట్టొచ్చు. మీరు సరేనా చిన్నగా మీరు రోలర్ తిప్పుకున్నారంటే ఒక 10 to 15 minutes డిపెండింగ్ అపాన్ క్లైమేటికల్ కండిషన్ మీ డ్రమ్ అనే ఒకటి వేడెక్కుతుందండి. మీది మనం స్పీడ్ కావాలంటే కూడా స్పీడ్ చేసుకోవచ్చు మేడం మనం. సో ఆటోమేటిక్ గా అన్ని అంటే చెమట తీయకుండా చేయొచ్చు అంటారా? అంతే మేడం. సో గ్యారెంటీ ఏమని ఇస్తారు ఈ మిషన్? 1 year వారంటీ. సో స్టేజ్ 1 లో మనము డ్రమ్ సైజ్ గురించి మాట్లాడినాము. అట్లంటే 400-600 కి డిఫరెన్స్ మనం చూసుకున్నాము. దాని తర్వాత మనం ఆటోమేషన్ చూసినాము. అట్లంటే రెగ్యులేటర్ మనం గ్యాస్ ఆన్ చేసేసి గ్యాస్ అని ఒక డైరెక్ట్ పాస్ కాకుండా మనం మిషన్ లో సాలిడ్ వాల్ అని ఒకటి వేస్తాము. దాని తర్వాత ఎప్పుడైతే మీరు ఈ స్విచ్ ఉన్నది కదా ఈ స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ లైట్ లాగా వెలుగుతుంది కదా మేడం బర్నింగ్. ఇప్పుడు కన్ఫర్మేషన్ కావాలా లోపల ఎట్లా ఆటోమేషన్ అవుతుందని. సో ఈ స్విచ్ మీకు ఇండికేషన్ ఇచ్చేస్తుంది. ఇది ఆఫ్ అయినప్పుడు బర్నర్ అన్న ఒకటి ఆఫ్ అవుతుంది. దాని తర్వాత ఆన్ అయినప్పుడు బర్నర్ అన్న ఒకటి ఆన్ అవుతుంది. మనకి ఒక పని చేద్దాం మేడం, ఒక శారీస్ ఉన్నది కదా శారీ మీకు ఏ విధంగా మనకి వెళ్తుంది, మనము ఎలా వర్కింగ్ ఉన్నది ఇది ఒకసారి మీకు చూపిస్తానండి మేడం. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ శారీ పైన హెవీ వర్క్, ప్లాస్టిక్ వర్క్, స్టోన్ వర్క్ ఉంది, థ్రెడ్ వర్క్ ఉంది. అలాంటిది ఈ శారీలో ఇది బాల్ వర్క్ అంటాము. ఇదే శారీ నేను అట్లీస్ట్ మోర్ దాన్ ఒక 300 times నేను డెమోగా వాడి ఉంటాను. యాక్చువల్ చూస్తే మనము శారీస్ ఒక 4 times to 6 times మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. బట్ స్టిల్ ఈ కుందన్స్ డ్యామేజ్ లేకుండా మన మిషన్ రోలింగ్ కానివ్వండి, ఐరనింగ్ కానివ్వండి, లేదా పాలిషింగ్ కానివ్వండి, లేదా స్టార్చ్ చేసి ఐరనింగ్ కానివ్వండి. సో అన్ని ఇదే మిషన్ లో మనకి ఎలా అవుతుందో మీకు ఒక ట్రయల్ వేసి చూపిస్తానండి. శారీ ఎప్పుడైతే ఉన్నదండి ఈ విధంగా మనము కొంగు పట్టేసుకోవాలి మేడం. అందరూ శారీని ఉల్టా ఏమంటారు మేడం, మీరు ఇంట్లో ఎట్లా ఐరన్ చేస్తారు, స్ట్రైట్ గానే పెట్టి ఐరన్ చేస్తారు కదా. సో ఎనీ వర్క్ ఉన్న శారీ కూడా మీరు ఈ విధంగా కింద వేసుకొని ఈ 2 సపోర్ట్ పైప్ చూస్తున్నారు మీరు. ఈ సపోర్ట్ పైప్ ఏమంటే మీకు శారీని టెన్షన్ తీసుకుని మీకు స్ట్రైట్ గా మనము పెట్టొచ్చు, మనము స్ట్రైట్ గా తీసుకుని వెళ్తుంది. సో ఈ విధంగా ఈ రోలర్ పైన శారీని ఇలా వదిలేసి మేడం
పుట్టి ఉన్నది కదండి, బెల్ట్ పైన ఈ విధంగా వదిలేస్తే శారీని అదే తీసుకొని వెళ్తుందండి మీకు. స్టోన్స్ ఉన్న ఏం ఫరక్ పడదు, ఏముండదండి మీకు. ఈ విధంగా శారీని మీకు తీసుకొని వెళ్తుంది, అదే తీసుకెళ్తుంది. స్టోన్స్ ఉన్నా కానీ అలా వెళ్ళిపోతుంది. స్టోన్స్ ఉన్నా కానీ మీకు శారీకి ఒకటి డ్యామేజెస్ అని ఒకటి ఉండదు, స్టోన్ వర్క్ కూడా డ్యామేజ్ అని ఒకటి ఉండదండి మీకు. ఈ విధంగా మీరు ఆటోమేషన్ అన్నాను. అట్లా అంటే మీకు స్ప్రే కానివ్వండి, అట్లంటే స్ప్రేలో మీరు మేడం పాలిషింగ్ కి ఎలా లిక్విడ్ వాడతారు, స్టార్స్ కి ఎలా లిక్విడ్ వాడతారు, ఇదంతా మీకు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను మేడం మీకు నేను. సో వాటర్ కూడా ఆటోమేటిక్. ఎగ్జాక్ట్లీ. సో మీరు బయట వాటర్ లో ముంచేసి దాని తర్వాత శారీ వేయాలా లేదా హ్యాండ్ తో కొనాలా అలాంటిది ఏమి ఉండదండి మీకు. డైరెక్ట్ అయిపోతుంది ఇక్కడ, డైరెక్ట్ మీకు ఇక్కడనే అయిపోతుంది మీకు. సింపుల్ గా చేసేయచ్చు అంటారు వర్క్. సింపుల్ గా మీరు వర్క్ చేయొచ్చు మేడం మీరు. మేడం ఇంకొకటి మేడం, శారీని మీరు సైడ్ నిలబడి మీరు శారీని పంపిస్తానంటే కాదు మేడం. ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఐరనింగ్ మీరు శారీని ఈ విధంగా సాగాలండి. సో మీరు ఎంత నీట్ గా ఇక్కడ నుంచి పంపిస్తారో మేడం, ఏదైనా డ్యామేజెస్ ఏదైనా ఉన్నదా మేడం చెక్ చేయండి మేడం. చాలా నీట్ గా ఐరన్ అయిపోయి నీట్ గా వస్తుంది, మడత పడ్డట్టు కూడా ఎక్కడ లేదు. ఎగ్జాక్ట్లీ మేడం. సో బేసిక్ గా స్పెషలైజేషన్ దీంట్లో ఎనీ వర్క్ సారీ ఉంటే కూడా డ్యామేజెస్ అనే ఒకటి ఉండదు మేడం మన మిషన్ పైన. చాలా నీట్ గా వచ్చేస్తుంది సారీ. మెకానిజం లా దీనిపైన సింపుల్ గా ఒక గేర్ మోటార్ ఇచ్చున్నానండి. గేర్ మోటార్ 2 పుల్లీలు ఇచ్చున్నాను. సో ఆటోమేషన్ గురించి అదే పరిగెత్తుంది. ఇది ఆటోమేటిక్ కాదు మేడం. మీకు ఆటోమేటిక్ ఎప్పుడైతుంది, ఎప్పుడైతే గ్యాస్ అదే ఆన్ ఆఫ్ ఇప్పుడు మీరు ఇక్కడ దాకా చూపించినాను మీకు. ఈ టెంపరేచర్ వచ్చింది, ఈ టెంపరేచర్ లో మీకు గ్యాస్ అని ఒకటి డిస్కనెక్ట్ అయింది, మరి దాని తర్వాత ఆన్ అవుతుంది. సో ఆన్ ఆఫ్ దిస్ ఇస్ కాల్డ్ మెకానిజం అండి. సైజ్ గురించి మాట్లాడేమో మనము, మిషన్ సైజ్ 4/8 ఉంటుందండి అండ్ హైట్ వచ్చి మనకి 4 ఉంటుందండి. సో ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ మనం దీంట్లో రోలింగ్ కానివ్వండి, ఐరనింగ్ కానివ్వండి, పాలిషింగ్ కానివ్వండి, లేదా గన్ చేసి ఐరనింగ్ కానివ్వండి, ఇదంతా ఏదైనా మనం చేసుకోవచ్చు మేడం. అండ్ దీంట్లో మనం 2 మోడల్స్ ఇస్తాము. ఒకటి గ్యాస్ కమ్ ఎలక్ట్రిక్, అది కూడా ఇంటి కరెంట్ ఉంటే సరిపోతుంది, అట్లంటే సింగిల్ ఫేస్ పవర్ అంటాము. లేదా కంప్లీట్ ఎలక్ట్రిసిటీ కావాలా, అప్పుడు మీకు 3 ఫేస్ పవర్ ఉండాలా మేడం. అట్లంటే ఇది చూస్తుంటారు కదండి, ఇది హీటర్స్ అంటామండి. ఇలాంటిది నేను దాదాగా మీకు ఒక 10 కిలోవాట్స్ ఆఫ్ హీటర్ పెడతాను. సో 10 కిలోవాట్స్ ఆఫ్ హీటర్ ప్లస్ 1 HP మోటార్. సో మీకు టోటల్ ఎంత అయిందండి, మీకు ఈ 11 కిలోవాట్స్ ఆఫ్ పవర్ కావాలా. అది పవర్ లూమ్స్ లో వాళ్ళకి వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది మేడం. మన బడ్జెట్ ఫ్రెండ్లీగా వెళ్ళాలంటే గ్యాస్ ఎప్పుడు ఎకనామికల్ గా మనకి ఉంటుందండి మనకి. సో మన మిషన్ లా మనం వేసేది సార్ హేవెల్స్ కానివ్వండి, క్రాంప్టన్ మోటార్ కానివ్వండి, సబ్జెక్ట్ టు అవైలబిలిటీ ఇస్తాను. సో డిఫరెన్స్ ఏంది మేడం ఏసీ మోటార్ DC మోటార్ గురించి. మీరు DC మోటార్ ఇన్ని ఉంటారు. DC మోటార్ అంటే ఏంది మేడం, బేసిక్ గా మనము మీ ఫోన్ చార్జర్ లాగా అండి, మనం ఫోన్ ఛార్జింగ్ పెడతాము సరే, 1 hour లో బ్యాటరీ మొత్తం ఫుల్ అవుతుంది, బట్ అడాప్టర్ అని ఒకటి వేడెక్కుతుంది, అది DC మోటార్ అండి. బట్ వేరాజ్ మనము క్రాంప్టన్ కానివ్వండి, హేవెల్స్ కానివ్వండి, ఈ మోటార్ ఎప్పుడైతే ఇస్తామో మన మిషన్ దాదాగా మీరు గుజరాత్ నా మిషన్స్ ఇప్పుడు నడుస్తుంది మేడం 16 hours దీని ప్రొడక్షన్ కేపబిలిటీ. అట్లంటే నాన్ స్టాప్ గా మీరు ఒక 8 hours షిఫ్ట్ పెట్టుకుంటే 16 hours మనం దాదాగా మనం మిషన్ రన్ చేయొచ్చు అండి, నాన్ స్టాప్ గా రన్ చేయొచ్చు మేడం మనము. సో ఇందాక చూసిండు కదా మేడం. సో ఐఎమ్ వెరీ మచ్ స్పెషలైజేషన్ ఇన్ డూయింగ్ సారీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సారీ ఐరనింగ్ మిషన్స్ అండి. సో మన కాడ డ్రమ్ సైజ్ 600 ఫుల్లీ ఆటోమేటిక్ విత్ స్ప్రే మోడల్ నేను ఇస్తున్నానండి. అండ్ మోటార్ సబ్జెక్ట్ అవైలబిలిటీ హేవెల్స్ కానివ్వండి, లేదా మనము క్రాంప్టన్ వాడదామండి. అండ్ ఆటోమేషన్ మీరు ఆల్రెడీ చూసిండ్రు, అంటే గ్యాస్ ఒక టెంపరేచర్ సెట్ చేసుకున్నాక గ్యాస్ అని ఒకటి అదే ఆన్ ఆఫ్ అవుతుంది. ఏదైనా డీటెయిల్స్ ఇంకా మీకు కావాలంటే, లేకుంటే ఎన్ని క్లయింట్స్ కి ఎవరైతే నా వీడియో చూస్తుంటారో ఇంకా డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అయిన నంబర్ కి నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. సో ఈ కాకుండా వేరే మిషన్ ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను అది కూడా చూపిస్తాను. సారీ రోలింగ్ మిషన్ చూసినాము. సారీ రోలింగ్ మిషన్ కాకుండా కంప్లీట్ లాండ్రీ ఎక్విప్మెంట్స్, అట్లా అంటే బేసిక్ గా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తానండి. ఎన్ని లాండ్రీ మనం ఓపెన్ చేయాలంటే మనకి ఏ మిషన్స్ కావాలా సార్, దీన్ని మనం హారిజాంటల్ వాషింగ్ మిషన్ అని చెప్తాము టెక్నికాలిటీలా, సరేనా. సింపుల్ లాంగ్వేజ్ లో మాట్లాడితే టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అని చెప్తామండి. సో మనం టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము, అట్ ద సేమ్ టైం ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ఇది కంప్లీట్ SS 304 స్టెయిన్లెస్ స్టీల్ లో మనం వాడతామండి మిషనరీ, సరేనా. ఈ మిషన్ లో మీరు దాదాగా ఒక 100% జెన్యూన్ వాష్ చేయొచ్చు మనము. ఇది అయినాక నెక్స్ట్ సెట్ ఆఫ్ మిషన్స్, దీన్ని స్పిన్నర్ అంటాం మేడం. మీ సింపుల్ లాంగ్వేజ్ స్పిన్నర్ అంటాము, సరేనా. టెక్నికాలిటీలో మాట్లాడితే మనము హైడ్రో ఎక్స్ట్రాక్టర్ అంటాము. ఈ మిషన్ లో వాషింగ్ అయినాక ఈ మిషన్ లో ఎప్పుడైతే వేస్తారో మీరు 85% నీళ్ళు మొత్తం పిండేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంది మేడం, వింటర్ సీజన్ వస్తుంది. ఒకటి సమ్మర్ ఒకటి అనుకూలంగా ఉంటుంది, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకి రైనీ సీజన్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే హోటల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, సేమ్ డే మనము బెడ్షీట్స్ చేంజ్ చేయాలా. సో బయట ఆరేయకుండా ఈ మిషన్ ని మనము డ్రయర్ అంటాం చెప్తాము సార్. సో
సో 100% మీకు డ్రైయింగ్ ఇది బయట ఆరేయకుండానే ఇచ్చేస్తుందండి. సో రండి సార్, నేను 100% అయిపోతుంది. 100% డ్రైయింగ్ అయిపోతుంది మేడం. మీరు బయట ఏంటి అవసరమే ఉండదు మేడం. అండ్ దీని బట్టి ఒక వాక్యూమ్ ఐరన్ టేబుల్ అంటామండి, స్టీమ్ ఐరన్ టేబుల్ అంటామండి. ఇది ఒకటి తీసుకుంటే మీకు కంప్లీట్ లాండ్రీ అని ఒకటి మనము చేయొచ్చు మేడం. మనం మనకి అంటే సైజు కేజీస్ లెక్క. ఎగ్జాక్ట్లీ మేడం. సో బేసిక్ గా ఈ మిషన్ ఉన్నది కదా, ఇది రేటెడ్ కెపాసిటీ నేను ఇచ్చేది 15 kgs, 30 kgs, దాని తర్వాత 60 kgs వాషింగ్ మిషన్ కానివ్వండి. నెక్స్ట్ స్పిన్నర్ ఉన్నది కదండి, అది మనం 15 కానివ్వండి, 30 కానివ్వండి, దాని తర్వాత 50 కానివ్వండి, ఈ సైజ్ వస్తుంది. డ్రైయర్ కాంబినేషన్ ఆఫ్ సేమ్ వాషింగ్ మిషన్, అట్లంటే 15 kgs, 30 kgs, 60 kgs అండ్ 120 kgs అక్కడ దాకా వెళ్తామండి మనము. బిజినెస్ డీటెయిల్స్ కావాలంటే బేసిక్ గా ఎలా చేయాలా, మీ ప్రాజెక్ట్ కి ఏ మిషనరీ కావాలా మేడం, చూడండి ఒక మ్యానుఫ్యాక్చరర్ గా నేను సేల్ చేయాలా, కరెక్ట్, ఒక కంపెనీ ఓనర్ గా నేను సేల్ చేయాలా, బట్ యూజర్ ఫ్రెండ్లీ సజెషన్ ఇస్తానండి. అట్లంటే సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఒక లొకేషన్ లో ఉన్నారు, ఆ లొకేషన్ లో ఎంత మీరు యావరేజ్ లోడ్ చేయాలనుకున్నారు, ఏం తీసుకోవాలనుకున్నారు, సో దీనిపైన కూడా సజెషన్ ఇస్తాను. లేదు మీరు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారా, సో విల్ గో బై దట్. మీకు 30 kg కావాలంటే 30 kg ఇచ్చేస్తాను మేడం, ప్రాబ్లం లేదు. లేదు 30 కాకుండా 60, నో ఐ డోంట్ మ్యానిపులేట్, ఓకేనా. సో 30 అంటే 30 ఇస్తాను, 60 అంటే 60 సజెషన్స్ ఇస్తాను. మీరు అనుకూలంగా మీరు బిజినెస్ మీ లొకేషన్ ఎలా ఉన్నది, మీ వర్క్ ఎలా ఉన్నది, మీరు ఏం లోడ్ తీసుకోవాలన్నారు అది కూడా చెప్తామండి. అండ్ ఇది కాకుండా కంప్లీట్ టర్న్ కీ ప్రాజెక్ట్ అని చెప్తామండి. అట్లనే టర్న్ కీ అంటే ఏంది సార్, మనము బేసిక్ గా మీకు ఓపెన్ స్పేస్ ఉన్నదండి, సో దానికి షట్టర్ వేసేసి మీకు పవర్ ఎంత కావాలా, మీరు పవర్ తీసుకోవాలా, బోర్ ఉండాలా, మీకు బేసిక్ బోర్ వెల్, ఆ కనెక్షన్స్ ఎట్లా రావాలా, డైమెన్షన్స్ ఏమున్నది మిషన్స్ ది, బెడ్డింగ్ ఎలా చేసుకోవాలా, సివిల్ వర్క్ ఎలా చేసుకోవాలా, ఇదంతా కంప్లీట్ గా అప్ చేసేసి మిషన్ వచ్చినాక ఇన్స్టాల్ చేసి దాని తర్వాత మీకు ట్రైనింగ్ సపోర్ట్ ఇచ్చేసి అక్కడ నుంచి బయలుదేరతామండి. సో బేసిక్లీ చాలా వాటికి టర్న్ కి ప్రాజెక్ట్స్ కూడా చేసి ఉన్నాను మేడం. ఊటీ అని ప్లేస్ ఉన్నది, ఊటీకి పైన కొత్తగిరి ఉన్నది, అక్కడ దాకా వెళ్ళి ఉన్నానండి టర్న్ కి ప్రాజెక్ట్ లో నేను. సో ఎన్ని డీటెయిల్స్ మీకు కావాలంటే, మీకు డౌట్స్ ఉన్నదంటే డైరెక్ట్ గా నా ఆఫీస్ రావచ్చు. అర్బన్ లాండ్రీ హబ్, లాండ్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సేల్స్ అండ్ సర్వీసెస్, హైదరాబాద్ అల్వాల్లా లొకేటెడ్ ఉన్నది. మరేమైనా డీటెయిల్స్ ఏదైనా కావాలన్నా డైరెక్ట్ నా కింద స్క్రోలింగ్ నెంబర్స్ అయితే ఉంది, ఇచ్చినారు మేడం వాళ్ళు ఇచ్చినారు, ఛానల్ త్రూ వస్తుంది. సో ఈ నంబర్ కి మీరు కాల్ చేయొచ్చు అండి. ఇందాక మీరు వాషింగ్ మిషన్ చూసిండ్రు, వాషింగ్ మిషన్ తర్వాత నెక్స్ట్ దీన్ని స్పిన్నర్ అంటామండి, హైడ్రో ఎక్స్ట్రాక్టర్. ఇది కంప్లీట్ మీకు ఎస్ఎస్ లా మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఏదైతే లోపల మీరు డ్రమ్ చూస్తుండ్రో ఇది ఒక 1000 RPM లో తిరుగుతుందండి. ఇది 1000 RPM లో తిరిగినప్పుడు మీ బట్ట ఏదైతే ఉన్నదో వాష్ తర్వాత మీరు 100% వాటర్ లో ఉన్నది కదా, ఇది 85% నీళ్ళు మొత్తం పిండేస్తుందండి. దాని తర్వాత నెక్స్ట్ మనం డ్రైయర్ లో వేసుకుంటే సరిపోతుందండి, 100% మనకి డ్రైయింగ్ అయిపోతుందండి. ఈ మిషన్ ఏదైతే చూస్తుండ్రో దీన్ని యూటిలిటీ ప్రెస్ అంటామండి. సో బేసిక్ గా మనం ఐరన్ మ్యాన్ ఎలా చేస్తారండి, మనము ఈ విధంగా ఐరన్ చేస్తారు సరేనా. కానీ దీనిపైన స్పెషలైజేషన్ దీనిది ఏంటంటే ఒక 2-3 షర్ట్స్, 2-3 ప్యాంట్స్, లేకుంటే మీరు ఇన్ కేస్ బెడ్షీట్ కూడా ఐరనింగ్ చేయాలనుకుంటే దీనిపైన ఈ విధంగా బట్ట పెట్టేసి ఈ పెడల్ ఉన్నదా మేడం, ఈ పెడల్ మీరు నొక్కిండ్రంటే లాక్ అవుతుంది సరేనా. పెడల్ లాక్ అయినప్పుడు మీకు 100% అని ఒకటి ఐరనింగ్ అని ఒకటి ఉంది. దాని తర్వాత రిలీజ్ చేసిండ్రంటే దీనిపైన మీరు మాన్యువల్ ఐరనింగ్ కాకుండా ఆటోమేషన్ ఐరనింగ్ మీరు చేయొచ్చండి మీరు. రైట్, సో ఇక్కడ చూపిస్తాను కమ్ సార్. లేదు మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ మిషన్ కావాలంటే దిస్ ఇస్ కాల్డ్ స్టీమ్ ఐరన్ టేబుల్ అంటామండి. సో దీనిపైన ఇది మల్టీపర్పస్ టేబుల్ అండి. మీరు ఇప్పుడు ఇందాక చూసిండ్రు కదండి వర్క్ ఉన్న సారీస్ కానివ్వండి, అలా కాకుండా మీకు వర్క్ ఉన్న ఏదైనా బట్ట, గాగ్రా కానివ్వండి, ప్లాజోస్ కానివ్వండి, ప్యాంట్స్ కానివ్వండి, షర్ట్స్ కానివ్వండి, ఏదైనా దీనిపైన ఐరన్ చేయొచ్చండి. 4x3 టేబుల్, దీని బట్టి ఒక 10 liters బాయిలర్ అండ్ దిస్ ఇస్ 900 watts స్టీమ్ ఐరన్ బాక్స్ అండి. సో బేసిక్ గా స్టీమ్ ఐరన్ బాక్స్ కి ఇంకా కోల్ ఐరన్ బాక్స్ కి డిఫరెన్స్ ఏంటండి, ఇప్పుడు కోల్ ఐరన్ బాక్స్ కానివ్వండి లేకుంటే ఎలక్ట్రిక్ బాక్స్ కానివ్వండి, మీరు బట్ట పైన ఎప్పుడైతే పెడతారో ఒక బ్రౌన్ కలర్ మార్క్ అని ఒకటి వస్తుంది మేడం, ఫ్యాబ్రిక్ ని పార్ట్ చేస్తుంది, మీ విలువైన ఫ్యాబ్రిక్ ని పార్ట్ చేస్తుంది. అది దీనిపైన అలాంటిది డ్యామేజెస్ ఉండదు సరేనా. సో ఏం లేదండి, ఏదైనా బట్ట ఉన్నది కదండి, మీరు ఎప్పుడైతే బట్ట ఐరనింగ్ చేయాలనుకుంటున్నారో రైట్ దీనిపైన పెట్టేసి సక్షన్ ఆన్ చేసిందంటే మిషన్ అని మనం ఏం చేస్తాం మేడం, ఇలా సర్దుకొని మనము ఐరన్ చేస్తాము కరెక్ట్. దీనిపైన మీరు నొక్కిండ్రంటే బట్టన్ ఒకటి గట్టిగా పట్టేసుకుంటుంది సరేనా. తర్వాత 1 side ఐరనింగ్ ఉంటే సరిపోతుందండి, స్టీమ్ ఐరన్ పైన 2 side మనకి ఐరనింగ్ అయిపోతుందండి. సో ఇది స్పెషలైజేషన్ అండి. సో ఎనీ మోర్ మీ కన్సర్న్స్, ఇంకా ఎనీ మోర్ మీ క్వశ్చన్స్, లేదు నన్ను అప్రోచ్ చేయాలంటే నా పేరు విన్సెంట్ సెల్వరా, కంపెనీ ఓనర్ మాట్లాడుతున్నానండి. అల్వాలా మన ఆఫీస్ ఉన్నదండి. సో మీకు ఏదైనా డీటెయిల్స్ ఇంకా ఏదైనా కావాలంటే కింద ఉన్న నంబర్ కి మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి నాతో మాట్లాడండి, లేదా ఆఫీస్ కి మీరు డైరెక్ట్ వచ్చేసి మీరు మిషనరీ చూడవచ్చు. లైవ్ డెమో కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది మేడం. సో మన మిషనరీ మేడం ఉట్టి హైదరాబాద్ తెలంగాణ కాకుండా త్రూ అవుట్ ఇండియా సేల్స్ అండ్ సర్వీస్ ఇచ్చున్నాను మేడం. చాలా చోట్ల మనం కంప్లీట్ ఇన్స్టాలేషన్ ఇచ్చున్నానండి. రైట్ ఫ్రమ్ నార్త్, సౌత్,
ఈస్ట్, వెస్ట్ నా మిషన్స్ అన్ని చోట్లలో నడుస్తుంది మేడం. సో ఎక్కడికైనా ఎవరైనా మీకు రిఫరెన్స్ కావాలన్నా అక్కడ వెళ్ళి చూడాలంటే కూడా మీరు నన్ను అడగొచ్చు మేడం. ఐ విల్ గివ్ యూ ది కాంటాక్ట్ నెంబర్స్ షేర్ చేస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఎనీ మోర్ క్వశ్చన్స్ మేడం? నా అంత క్లియర్ గా చెప్పారు కదా, ప్రతిదీ మీరే క్లియర్ గా చెప్పారు. వీడియో చూసిన వాళ్ళకి మోస్ట్లీ అర్థం అయిపోతుంది. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, వీడియో చూస్తే మాక్సిమం మీకు అర్థం అయిపోయి ఉంటది. ఇది కొత్తగా ఎవరైతే శారీ రోలింగ్ బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళకి, లాండ్రీ బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ మిషన్ అండి. బడ్జెట్ లో వచ్చేస్తుంది, సార్ వారంటీ కూడా ఇస్తున్నారు మనకి. సో ఎక్స్ప్లెయిన్ అంటే అసలు ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళకి, జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఈ బిజినెస్ పెట్టొచ్చు. ఇంట్లో లేడీస్ ఉంటారు కదండి, ఏదో ఒకటి పెట్టాలనుకునే వాళ్ళకి, ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి కూడా జీరో నాలెడ్జ్ ఉన్న సార్ ఈ మిషన్ ఎలా యూజ్ చేయాలి. యాక్చువల్లీ ఆటోమేటిక్, ఇది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ సార్ మీకు అర్థమయ్యే వరకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇంత మంచి బిజినెస్ అయితే నాకు తెలిసి ఎక్కడ ఉండదు, బెటర్ అనిపించింది. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. లొకేషన్ అల్వాల్, హైదరాబాద్ అండి. ఇందాక మనం ఆఫీస్ చూసినామండి, ఇది నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. ఇక్కడ మిషన్స్ మీకు శారీ రోలింగ్ మిషన్స్ కానివ్వండి, అన్ని మిషన్స్ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అయితేనే ఉంటుంది. మీకు అన్ని రా మెటీరియల్ తీసుకుని వచ్చి మిషన్ ఇది అంతా సిఎన్సి కటింగ్ తో అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏదైనా క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి, నా పేరు విన్సెంట్ అండి. ఏదైనా క్వశ్చన్స్ మీకు ఉన్నదంటే కింద ఉన్న నంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడొద్దు. అర్బన్ లాండ్రీ హబ్ నా కంపెనీ అండి. లాండ్రీ ఎక్విప్మెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ అండ్ సర్వీస్ చేస్తానండి నేను. థ్యాంక్ యూ సో మచ్.